అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మాసాలలో అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో మహాలక్ష్మీదేవిని పూజించడం, ఇంట్లో ముగ్గురమ్మవార్లను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మాసం అంతా కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో ఈ మాసమంతా కూడా ఇంట్లో దేవతా ఆరాధన జరుపుకుంటారు. అలాంటి విశేషమైన శ్రావణ మాసమునందున అలాగే దక్షిణాయనము అంటే ఇప్పుడు విష్ణుమూర్తి శయనంలో ఉంటాడు, యోగ నిద్రలో ఉంటాడు. అలాగే శివుడు లోకాన్ని ఏలుతూ ఉంటాడు. అలా ముగ్గురి శివ విష్ణు సహితంగా అమ్మవారి అనుగ్రహ కృప పొందాలంటే ఈ మాసం చాలా విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉపవాస దీక్షలతో ఈ మాసమంతా కూడా ఆ శాకాహారాన్నే భుజిస్తూ అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అందుకే మన మహాశక్తి దేవాలయంలో ఈ మాసంలో ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి ఉదయాత్పూర్వమే అభిషేకాలు, కుంకుమార్చనాది ఇతర కార్యక్రమాలు, అలాగే వరలక్ష్మి వ్రతాలు, నాగుల పంచమి అభిషేకము, సంకష్టి, చండీ యాగము ఇత్యాది కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. వరలక్ష్మి శుక్రవారం అంటే అమ్మవారు చంద్ర సహోదరి కాబట్టి చంద్రుని యొక్క పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి శుక్రవారముగా ఆ రోజు అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అలాంటి విశేషమైన పూజా కార్యక్రమాలు, అలాగే అభిషేకాలు, కుంకుమార్చనలకు అమ్మవార్లందరికీ పూజలు జరపడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క ముత్తైదువను అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా ఆ భక్తులందరూ కూడా భావించి అమ్మవారికి ఓడిబియ్యం పోస్తూ అమ్మవారిని తమ ఇంటికి రమ్మని ప్రార్థిస్తూ అమ్మవారు తమ కష్టాలన్నీ తీర్చాలని కోరుకుంటారు. అలాంటి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ మన కరీంనగర్ పట్టణం నుండే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులవుతున్నారు. ఓం శ్రీమాత్రే నమః అంటూ ప్రదక్షిణ చేస్తూ ఆ అమ్మవారి అనుగ్రహ కృప అమ్మవారి శరణులోకి వెళ్తున్నారు భక్తులందరూ కూడా. ఓం శ్రీమాత్రే నమః. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.